ఒకప్పుడైతే ఓకే. ఆయన కీలక పాత్ర పోషించిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. అప్పట్లో చాలామంది చాలా రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మీద దూషించారు. అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు స్పీకర్‌ని దూషించిన కేసులో వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడిని దూషించిన కేసులో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన వైసీపీ నాయకుడు అయ్యారక కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావుని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నర్సీపట్నం నుంచి అంటే నంద్యాల జిల్లా జలాదుర్గం పోలీసులకు సంబంధించి స్థానిక సీఐ గోవిందరావు, ఎస్ఐ రమేష్తో కలిసి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు కర్రి శ్రీనివాస్ని. ఇక్కడ ప్రధానంగా ఒకటి, పంట కాలువను ఆక్రమించి శ్రీనివాసరావు సోదరుడు సత్యబాబు భవనం నిర్మించారన్న ఆరోపణలపై ఫిబ్రవరి 24న రెవెన్యూ అధికారులు కొంత భాగం నేలమట్టం చేశారు. అప్పట్లో సభాపతి అయ్యన్నపై శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈయన మీద కేసు నమోదైంది. అయితే హైకోర్టుకు వెళ్ళి అప్పట్లో బెయిల్ తెచ్చుకున్నారు.